హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల జూలై నెల న్యూ పే స్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి అనే దానికైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు ఇద్దరికి కూడా పే స్లిప్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేయాలి అని అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా మనము వివరాలకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మనము ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాము. సో ఇక్కడ మన మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయాలండి. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత నిధి అనేది మనము ఈ విధంగా టైప్ చేయాలి. నిధి పోర్టల్ యాప్ అనేది టైప్ చేయాలన్నమాట. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో నిధి లోగేస్ అనమాట. దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసినాక మనకు డౌన్లోడ్ అవుతుందండి. సో దీని సైజు మనము 50 MB వరకు ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనము ఇది కేవలం ఎంప్లాయీస్కి మాత్రమే అండి. కేవలం ఇది ఎంప్లాయీస్కి మాత్రమే నిధి యాప్లో అయితే చెక్ చేసుకోవచ్చు పే స్లిప్స్ అనేవి. సో పెన్షనర్స్కి అయితే నిధి యాప్ ఇక్కడ పర్మిషన్ ఓకే కొట్టాలండి. నిధి యాప్లో చేయలేమన్నమాట వీళ్ళకి. సో ఇక్కడ మనము మన యొక్క CFMS ఐడి ఎంటర్ చేయాలి, ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు కనుక మీ CFMS ఐడి ఫర్గాట్ అయినట్లయితే ఇక్కడ నో యువర్ CFMS ఐడి ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేసి ఒక OTP వస్తుంది. సో దాని ద్వారా మీరు అయితే కనుక్కోవచ్చు. అదే మీకు పాస్వర్డ్ గుర్తు లేదంటే మీరు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా మీరు యొక్క న్యూ పాస్వర్డ్ని అయితే మీరు ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ప్రాసెస్. సో దీని తర్వాత మనము ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉండబోతుందండి. సో ఈ విధంగా అయితే మన యొక్క పేరు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో లాగౌట్లో అయితే ఇలా ఉంటుంది, లాగిన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్లో మన యొక్క పే స్లిప్స్ అనేవి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ పేరు CFMS ఐడి ఉంటుంది. ఇక్కడ ఇయర్ మంత్ సెలెక్ట్ చేసుకొని గెట్ అని కొట్టిన తర్వాత మన యొక్క పే స్లిప్స్ అన్నీ ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. సో మనం మంత్ అనేది మనం చెక్ చేసుకొని మంత్ వైజ్ ఏ మంత్ ఈ జూలై 2024 సంబంధించి అప్డేట్ అయి ఉంటుంది అండి. ఇది కేవలం ఎంప్లాయీస్కి మాత్రమే. సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పే స్లిప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని PDF ఫార్మేట్లోనే డౌన్లోడ్ అవుతాయి. సో చేసుకున్న తర్వాత మీ యొక్క పే స్లిప్లో మీకు DA అనేది 33.67% ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకు జూలై నుంచి ఒక 3.64% అయితే DA పెరగడం జరిగింది. సో దీనికోసం అయితే చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క ఎర్నింగ్స్ అంటే బేసిక్ పే, అలాగే DA, HRA, సో ఇవన్నీ మీకు కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. అలాగే డిడక్షన్లో మీకు ట్యాక్స్ ఎంత కట్ అయింది, APGLA లోన్ సంబంధించి CPS ఎంప్లాయీస్ అయితే CPS అమౌంట్ ఎంత కట్ అయింది, ఇవన్నీ ట్యాక్స్ ఏమైనా డిడక్ట్ చేస్తారా, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పెన్షనర్లకి సో ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, డైరెక్ట్గా మీరు ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ మీరు యొక్క CFMS ఐడి ఎంటర్ చేయండి, తర్వాత పాస్వర్డ్. ఒకవేళ మీకు CFMS ఐడి తెలియదు అని అనుకున్నట్లయితే మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ పక్కన ఈ బటన్ మీద క్లిక్ చేసి మీ యొక్క CFMS ఐడి మొబైల్ నెంబర్తో OTP అంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది కానీ సో దానికైతే మీరు ఎంటర్ చేసిన తర్వాత OTP వస్తుంది. సో అక్కడ మీకు మీ యొక్క CFMS ఐడి అనేది రావడం జరుగుతుంది మెసేజ్ ద్వారా కానీ అట్లా. ఇంకా ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే దీనిపైన క్లిక్ చేయండి, రీసెట్ చేసుకోవచ్చు.
పాస్వర్డ్ను. సో ఈ విధంగా ఇక్కడ లాగిన్ తర్వాత సేమ్ అదే ప్రాసెస్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్లో పే స్లిప్ అనేది అయితే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ వెబ్ పేజీలో, ఇది వెబ్ అండి, ఈ వెబ్లో పెన్షనర్స్ అలాగే ఎంప్లాయీస్ ఇద్దరికి కూడా ఇక్కడైతే పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. మనకు నిధి యాప్లో అయితే ఓన్లీ ఎంప్లాయీస్కి మాత్రమే అన్నమాట. యాప్లో ఓన్లీ ఎంప్లాయీస్కే. సో ఈ విధంగా మీ యొక్క పే స్లిప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పెన్షనర్స్కి కూడా చెక్ చేసుకోవాలండి. బేసిక్ ఎంత వచ్చింది, అలాగే మీ యొక్క డిఆర్ అనేది 33.67% వచ్చిందా లేదా ఈ జూలై నెలకు సంబంధించి అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. డిడక్షన్ సైడు మీరు డిడక్షన్స్లో మీ యొక్క సబ్స్క్రిప్షన్స్ అలాగే ఇక ఇతర ఈహెచ్ఎస్ ఇవన్నీ డిడక్ట్ అయినా లేదా ఒకవేళ ట్యాక్స్ పేయర్స్ అయితే ట్యాక్స్ డిడక్ట్ అయిందా, ఎంత డిడక్ట్ అయింది అనేది చెక్ చేసుకోవాలి. సో ఇలా అయితే ఉంటుందండి. సో మీకు ప్రాసెస్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇక చాలామంది సిఎఫ్ఎంఎస్ సైట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటారు. ఇది సిఎఫ్ఎంఎస్ సైటు. ఇక్కడ మనకు ఇక్కడ మనము పే స్లిప్ కనుక క్లిక్ చేసినామంటే, సో పెన్షనర్ సర్వీస్లో పే స్లిప్ క్లిక్ చేస్తే అవైలబుల్ సూన్ అని అయితే వస్తుంది. అంటే ఇక్కడ మనకు డౌన్లోడ్ కావడం లేదనమాట. సో ఈ లింక్ను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలాగే ఈ యాప్ లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్ యాప్ అని అయితే వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇది కొత్త వారికి ఏంటంటే తెలియని వారికి, చాలామందికి ఇది ప్రాసెస్ అంతా తెలుసు. సో కాబట్టి వారికి డైరెక్ట్గానే వాళ్ళైతే ఈ విధంగా సెర్చ్ చేసి కూడా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి. లేదంటే ఈ లింక్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.